బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రంగా కీలక రాజకీయ మంత్రాంగం కొనసాగుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా బీజేపీ కొత్త కార్యవర్గం నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు, శాఖల మార్పుతో పాటుగా కొత్త వారికి అవకాశం దక్కనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న ముగ్గురికి గవర్నర్గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. టీడీపీకి మరో గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెలలో కేంద్రంలో రాజకీయంగా కొత్త సమీకరణలు చోటు చేసుకోనున్నాయి. కీలక బిల్లులను ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఇక ఈ క్రమంలో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గం కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు తుది కసరత్తు కొనసాగిస్తోంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్, రాఘవ చద్దా సహా పలువురికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సి ఉంది. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నుంచి 6 ఎంపీలు, 20 మందికి పైగా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటికి వచ్చారు. వారిలో కొందరికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఆర్థిక, విద్య, రైల్వే, విమానయాన, వ్యవసాయ శాఖలు కొత్త వారికి అప్పగించనున్నారు. శక్తికాంత దాస్ లేదా పీయూష్ గోయల్కు ఆర్థిక శాఖను అప్పగించి నిర్మలా సీతారామన్కు విద్యాశాఖ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. కాగా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ముగ్గురికి గవర్నర్లుగా అవకాశం ఖాయమైందని ఢిల్లీ వర్గాల సమాచారం. మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మహేంద్రనాథ్ పాండేలకు గవర్నర్లుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశంకు మరో గవర్నర్ పదవి ఖాయమైందని సమాచారం. ఇక ఇప్పటికే టీడీపీ కోటాలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్గా అవకాశం దక్కించుకున్నారు. రెండో పదవి సైతం ఇవ్వటానికి బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రెండో పదవి టీడీపీ నుంచి బీసీ వర్గానికి ఇస్తారని సమాచారం. అందులో యనమల, కేఈ కృష్ణమూర్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే బీసీ మహిళకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. గవర్నర్ పదవి ఖరారైతే ఎవరిని ఎంపిక చేస్తారనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా గవర్నర్ల నియామకం పైన తుది కసరత్తు కొనసాగుతోంది.